హలో అందరికీ, ఏంటా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? మా స్టైల్లో మా ఇంట్లో మేము చేసుకున్న బెండకాయ పులుసు చూపిస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా కొద్దిగా వేసానండి. వేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్లో బెండకాయ ముక్కల్ని మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి బాగా కలుపుకున్నానండి. నెక్స్ట్ ఏమో ఇంకో పక్కేమో మనకి గోరు చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. బెండకాయ పులుసు కూడా ఉడికిపోతుంది. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది, చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు వేసుకొని ఓ పక్కేమో చిక్కుడుకాయ ఫ్రై వేసుకొని కలుపుకొని తింటుంటే సూపరో